ఇండియా టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. కూకట్పల్లిలో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. మోదీని చూసి బాలుడు భావోద్వేగానికి గురి. మంతన్గోడ్లో శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. కర్నూలు కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల కరపత్రాల విడుదల. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని కొత్త బస్టాండు ఎదురుగా వినికిడి సమస్యలతో బాధపడే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ ఇయర్ వరల్డ్ అధినేత ప్రతాప్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతాప్ రెడ్డి తెలిపారు, దసరా పండుగ సందర్భంగా అడ్వాన్స్ టెక్నాలజీ వినికిడి మిషన్లపై 50% రాయితీ అందిస్తున్నట్లు, అదనంగా కంప్యూటర్ ఆధారిత వినికిడి పరీక్షలు, డిజిటల్ చెవి మిషన్ల రిపేర్లు, సర్వీసింగ్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ చెవి వస్తుందా? ఈ చెవి చిన్నగా వినపడినా కూడా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఉండమ్మా. మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఐసీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపి డిజైన్లను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఊర చెరువు కాల్వలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ నీళ్లలో కూర్చొని ప్రత్యేక రీతిలో ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
PSC 5లో టీటీడీ ఆధ్వర్యంలో కొత్తగా రీసైక్లింగ్ వెండింగ్ మెషిన్ను ఏర్పాటు చేశారు. ఈ యంత్రంలో కూల్ డ్రింక్ టీన్లు, టెట్రా ప్యాకెట్లు రీసైకిల్ చేసే వీలున్న ఇతర వస్తువులు వేసినప్పుడు వాటికి అనుగుణంగా 5 వరకు నగదు లభిస్తుంది. వేయబడిన వస్తువుల విలువ ఆధారంగా ఎంత నగదు వచ్చిందనేది దీని స్క్రీన్పై వెంటనే కనిపించనుంటుంది. టీటీడీ ఈ వినూత్న చర్య ద్వారా తిరుమలలో పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఏదైనా శాంపుల్స్ చూపిస్తే కొద్దిగా బట్ ఇప్పుడు మెటీరియల్ వేయలేదు. Drop the item. Tetra pack accepted. Recycle credits added to your number. Device is ready to use. Device is ready to use. కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రోసీడింగ్ కాపీని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య బహిరంగంగా తగలబెట్టారు. ఎమ్మెల్యే సంతకం లేకుండా విడుదల చేసిన ఈ ప్రోసీడింగ్ కాపీకి ఎలాంటి విలువ లేదని ఆయన మండిపడ్డారు. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి ఈ ప్రోసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమంటూ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రంలో దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జిఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కూకుట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఒక్కరోజు ముందుగానే సందడిగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంప్రదాయ పండుగకు విశిష్టత కేసీఆర్ ప్రభుత్వంలోనే లభించిందని మహిళలు అభిప్రాయపడ్డారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎత్తి పట్టుకుని మహిళలు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కూకుట్పల్లిలో బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఒక తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా మన ఈ బతుకమ్మ అనేది ఎక్కడా కూడా ఉండదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు విశిష్టత పెరిగి అంతటా కూడా వ్యాపించి ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి బతుకమ్మ ఆడటము, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడవాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ముందు భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. టీటీడీ పరకామణి దోపిడీపై వైసీపీ నేతలకే సంబంధం ఉందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. శ్రీవారి సొత్తు దోచుకున్న వీడియోలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల పరకామణి దోపిడీ వెనుక పెద్ద నేతలున్నారని లోకేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని ఎక్స్లో పోస్ట్ చేసిన లోకేష్ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి అరాచకాలు అధికమయ్యాయని మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు. తాడపల్లి ప్యాలెస్ భూమన అండతోనే పరకామణిలో దొంగలు పడ్డారు. చోరీ చేసిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా మారిందని వ్యాఖ్యానించారు. గాజుల రామారం నుండి కుతుబుల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 307లో ప్రభుత్వానికి చెందిన 317 ఎకరాల భూమిని అక్రమణల నుంచి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు 15,000 కోట్లు అంచనా. సంవత్సరాలుగా అక్రమణదారులు ఈ ప్రభుత్వ భూమిపై వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించిన కార్యాలయాలను నిర్మించారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 275 ఎకరాల భూమికి ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయని హైడ్రా తెలిపింది. మిగిలిన భూమిని కూడా దశల వారీగా సురక్షితంగా కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి.
నగరంలోని బుధవారపేటలోని శ్రీ 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 కనకదుర్గమ్మ దేవాలయంలో దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రి మహోత్సవాలు కరపత్రాలను ఆలయ కమిటీ విడుదల చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భీమ్ సింగ్, మోహన్ సింగ్, ధర్మరాజ్ సింగ్ తెలిపారు. శ్రీ 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 కనకదుర్గమ్మ దేవి తన భక్తులపై బంగారం వంటి కరుణను చూపించే దేవత అని ఈ కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శరన్నవరాత్రి దేవి నవరాత్రి ఉత్సవములు, దసరా ఉత్సవములు, నవరాత్రులకు 10 రోజులు పూజలు జరుగును. పూజలు ప్రసాదము, నైవేద్యము, పుష్పపల్లకి అలంకరణ ప్రతిరోజు ఉంటుంది. భక్తులను చిత్తూరులను ఇది 25 సంవత్సరాల కాలం జరుగుతుంది. ఇంతకుముందు పూర్వీకులు 200 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఈ నూతన పునర్నిర్మాణంతో 25 సంవత్సరాలు ఇప్పటికే అయినది. పెద్దలు జవేరి కమిటీ, బుధవారపేట జవేరి వీధి, సింగ్ జవేరి కమిటీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధక సాధకే శరణ్యే త్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే జయవులు కన్నదుర్గా మాతాకి జయ. ఈ దేవి శరన్నవరాత్రులు అమ్మవారు ప్రతిరోజు ఒక అలంకరణగా దర్శనం ఇస్తుంది. ప్రత్యక్షత ఏమంటే ఈ బుధవారపేటలో మన కర్నూలు జిల్లాలో ఈ గుడి ఎక్కడ లేదు. అమ్మవారి గుడి ఓన్లీ బుధవారపేట మాత్రమే ఉంది. శ్రీ కనకదుర్గమ్మ ఆలయము. దీని ప్రత్యక్షత ఏంటంటే దసరా రోజు అమ్మవారికి పుష్పపల్లికగా ఊరేగిస్తాం. మేము తిరువీధుల్లో ఊరేగిస్తాము. అమ్మవారిని ఊరేగింపించి మళ్ళీ గుడి లోపల పెట్టుకుంటాము. ప్రతిరోజు భజన కార్యక్రమాలు ఉంటాయి, పూజా కార్యక్రమాలు ఉంటాయి. కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జవేరి కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జయవులు కనకదుర్గా మాతాకి జై జై. గుజరాత్లోని భావనగర్లో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ సభలో హృదయమైన ఘటన చోటు చేసుకుంది. సభలో పాల్గొన్న ఓ బాలుడు తన అభిమానంతో వేసిన చిత్రపటాన్ని మోదీకి చూపించాడు. అది గమనించిన ప్రధాని వెంటనే సెక్యూరిటీని ఆ చిత్రపటం తీసుకురావాలని ఆదేశించారు. తన చిత్రాన్ని మోదీ స్వీకరించడంతో బాలుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే బాలుడిని ఓదారుస్తూ ఏడవకు, త్వరలోనే నీకు లేఖ రాస్తాను అని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇలాంటి పిల్లల ప్రేమ కంటే జీవితానికి ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. लो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा. मिल गया चित्र तुम्हारा मिल गया. अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा. साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है. चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे. कोई जरा इसको कलेक्ट करे. छोटा सा बालक है. शाबाश बेटे. चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा. मिल गया चित्र तुम्हारा मिल गया. अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा. साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. 3600 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి జగన్ దగ్గర పనిచేసిన అధికారులను 4 నెలల్లో జైల్లో పెట్టి ఏమి సాధించారు, ఎంత రికవరీ చేశారు. ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డి అని
ఎంత రికవరీ చేశారు? ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డిని ఇంకో డ్రామా మొదలు పెట్టారని ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు. అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ఉంది. అయ్యా నేను అడుగుతాండా, నువ్వు 3,600 రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు. ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అక్కడటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ, లేకుంటే ప్రభుత్వం తరపు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని 3 నెలలు 4 నెలలు లోపల పెట్టుకున్నావు. లోపల పెట్టి ఏమి సాధించినావు? ఇదొకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైళ్లలో పెట్టారు. 3,600 రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లైనా ట్రేస్ చేశారా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా? ఈ రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.